వృద్ధాప్యంలో 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసిన 9 పనులు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులను చేయడం వల్ల వారి వృద్ధాప్యం ఆనందంగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మొదటిది వచ్చేసరికి మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులను మీ దగ్గర ఉంచుకోండి. మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే. ఈ జనరేషన్ తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. రెండవది వచ్చేటప్పటికి భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి. మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటకు వెళ్ళండి. ఇది మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది. మూడవది, భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు. ఇది నిజం. అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఊపద్దు. మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి. ఈ విషయం పట్టించుకొని వాళ్ళ దగ్గర మీరు తల వంచవలసిన అవసరం లేదు. నాలుగవది, ఆస్తులు, డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్నదానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని ఒక్కరి ముందు లోకువ కాకుండా చేస్తుంది. అలాగే మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఐదవది, ఆల్కహాల్ని తీసుకోండి. ఇప్పటి వరకు కష్టపడింది చాలు. వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాల్ను లిమిటెడ్గా తీసుకోండి, ఎక్కువగా కాదు. 30-60 ml తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీ శరీరానికి ఉత్సాహం వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచి మీ బాధను తగ్గిస్తుంది. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది. ఇవి మీ మనసుకు శాంతినిస్తాయి. మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది. ఆరవది, కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకూడని మాటలు అంటూ ఉంటారు. వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుళ్ళైతే చూస్తారు. కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని చులకన చూడకూడదు. కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలు తీయగా ఉంటాయి. కోడల మీద చాడీలు అస్సలు చెప్పవద్దు. ఇది కొడుకు నుండి తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది. ఎనిమిదవది, ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు. తొమ్మిదవది, ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారుతాయి. అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి చేయాల్సిన 15 పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత, ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే. వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి. అలాగే కొన్ని పనులు చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించండి. మొట్టమొదటిది, జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం. కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి. రెండవది, వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి. అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల, దిక్కులేని వారిలా చనిపోకూడదు. సంవత్సరానికి 2 సార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్కి వెళ్ళండి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు. కాబట్టి ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి. నాలుగవది, ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి. ఎందుకంటే మీ జీవితం ఇక్కడ నుండి మరొకలా మొదలవుతుంది. వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి. పిల్లలను అడిగి లేవు అని అస్సలు అనిపించుకోవద్దు.
ఐదవది, జీవితంలో ఎవరూ దీనిని శాశ్వతంగా అనుభవించలేరు. తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకువెళ్ళలేరు. కాబట్టి ఆస్తులపై వ్యామోహం ఉంటే దానిని పూర్తిగా వదిలేయండి. లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరకంలాగా మారుతుంది. ఆరవ పాయింట్ వచ్చేసరికి, డబ్బును భార్యకు ఇచ్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో అస్సలు జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అతడు ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు. ఇలాంటి కొడుకు వద్దకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు, భిక్ష మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లలపై ఎంత కోపమున్నా నలుగురిలో వారిని నువ్వు చులకన చేయవద్దు. ఇది నీ పెంపకానికి ఒక మచ్చలాగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి. ఇంటి లోపల బయట చెట్లను పెంచుకోండి. స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. భార్య లేదా భర్త మీరు కోపిష్టి వారైతే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి. వృద్ధాప్యంలో ఈ మాటల వల్లే గొడవలు వస్తాయి. ఎనిమిదవ పాయింట్ వచ్చేసరికి, మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి. అలాగే ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడతాయి. ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసేవారికి కొంత ఇవ్వండి. తొమ్మిదవది, ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతుర్లు పేదరికంలో తల్లిదండ్రులను అస్సలు చూడరు. ఎందుకంటే కాలం చాలా మారింది. అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు. డబ్బుకు మాత్రమే విలువ ఉంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇతరులు బాగానే ఉన్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని అస్సలు బాధపడకండి. ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి. బయటకు అంతా బంగారంలాగే ఉంటుంది. 10వ పాయింట్ వచ్చేసరికి, పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి. ఇది వారికి సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తుంది. 11వది, టాలెంట్ ఉన్నవారి చేతులు కట్టేయకండి, వారిని స్వేచ్ఛగా వదిలేయండి. 12వది, బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవండి అని పదే పదే అనకండి. మా ఆరోగ్యం బాగోలేదు ఇలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు. మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద అనవద్దు. 13వది, ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలాగే చెబుతారు. బయటి వ్యక్తుల మాటలు అస్సలు వింటే వినండి, కానీ మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. 14వది, మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి. మరియు వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోండి. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక 15వ పాయింట్, మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. మీ భాగస్వామిని తిట్టడం, చులకనగా చూడడం వంటివి చేయొద్దు. వృద్ధాప్యంలో భార్యకు భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు. అలాగే మీ పేదరికాన్ని ఎవ్వరికీ చెప్పకండి. ఒకవేళ చెబితే మీ పేదరికం చూసి మీరు దురదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.